హాయ్ హలో నమస్తే, నేను మీ రవిశంకర్ శ్రీరామ్లా. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఫుల్ జోష్గా ఉన్నారా? ఎస్, సెషన్లోకి వెళ్ళిపోదామా? మార్నింగ్ నేను ఒక షార్ట్లో ఒక హింట్ ఇచ్చాను మీ అందరికీ. ఈరోజు సాయంత్రము ఒక మన జీవితానికి ఉపయోగపడే మరొక గొప్ప విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను అని. అదేంటో తెలుసుకోబోయే ముందు మనకి ఈ జీవితాన్ని ఎవరిచ్చారు మిత్రులారా? మనకిచ్చినటువంటి ఆ దేవుడు ఒక గొప్ప వరంగా మనకి జీవితాన్ని ప్రసాదించాడు. మరి ఆ జీవితాన్ని ఆయన ప్రసాదించేప్పుడు చాలా ఆనందంగా, హాయిగా నవ్వుతూ ఒక బొమ్మలాగా తయారు చేసి దానికి ప్రాణాన్ని సృష్టించి ఈ భూమిపైకి వదిలేశాడు. ఇంత గొప్ప అదృష్టాన్ని మనం తలుచుకుంటూ హాయిగా నవ్వుతూ సుఖ సంతోషాలతో బ్రతుకుతూ ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ జీవితాన్ని మనం గడపాల్సి ఉంటుంది మిత్రులారా. కానీ మనలో చాలామంది ఏం చేస్తున్నాం? మనకు ఎదురయ్యేటువంటి చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న బాధలకి, చిన్న చిన్న కష్టాలకి, లేదా పరిస్థితులను బట్టి, లేదా వ్యక్తులు సృష్టించినటువంటి చిన్న చిన్న బాధాకరమైనటువంటి పరిస్థితులకే మనం నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయి బాధపడుతూ ఈ జీవితం ఇంతే, ఇంకేమి లేదు అనుకుంటూ చాలామంది గడిపేస్తూ ఉంటారు. అయితే అది కాదు, అది నిజమైనటువంటి జీవితం కాదు మిత్రులారా. ఏ సమస్య కూడా నీకు చివరిది అవ్వదు. నిన్ను పరీక్షించడానికి మాత్రమే సమస్య వస్తుంది. దాని పరిష్కారం నీ మనసు లోతుల్లో ఆల్రెడీ సృష్టించబడి ఉంటుంది. కాబట్టి దాన్ని వెతుకు, ఆ సమస్య నుండి, ఆ బాధ నుండి విముక్తి పొంది మళ్ళీ హాయిగా ఈ జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయి మిత్రులారా. రైట్. మరి ఈరోజు నేను మీకు చెప్పబోయేటువంటి ఆ మంచి మాట లేదా ఆ గొప్ప విషయం ఏంటంటే, రివీల్ చేద్దామంటారా? ఎస్, మనకెదురైనటువంటి సమస్యల్ని, మనకెదురైనటువంటి కష్టాల్ని, బాధల్ని తట్టుకోవడానికి మనకి ఒక గొప్ప ఆయుధంగా పనికొచ్చేటువంటి మాట ఏంటంటే, ఒక స్వర్ణాభరణం లాంటి, స్వయంభూ ఆభరణం లాంటి మాట అది. అదే అంతా మన మంచికే. ఈ అంతా మన మంచికే అనే సప్తాక్షరాల పదాన్ని నీ మనస్సుకి ఒక స్వయంభూ ఆభరణంగా ధరించినట్లయితే నీకెదురైనటువంటి బాధల్ని, కష్టాల్ని, సంఘటనల్ని ఎదుర్కోవడం చాలా సులభతరం అవుతుంది మిత్రులారా. అదెలా సార్? ఏది జరిగినా అంతా మన మంచికే అని ఎలా చెబుతారు? కష్టాలు, బాధలు వచ్చినప్పుడు కూడా మంచికే అని ఎలా తీసుకోమంటారు అని అంటారా? మరొక్కసారి ఆలోచించండి. మీకు గతంలో జరిగినటువంటి సంఘటనలు కానీ, గతంలో జరిగినటువంటి చిన్న చిన్న బాధలు, కష్టాలు ఇప్పుడు ఉన్నాయా? లేవు కదా. చాలా చూశారు, చాలా చూస్తూ ఉన్నారు. ఏ సమస్య కూడా శాశ్వతం కాదు మిత్రులారా. కాబట్టి ఈ అంతా మన మంచికే అనేటువంటి ఈ స్వయంభూ ఆభరణాన్ని మరింత అర్థవంతంగా, సమర్థవంతంగా అర్థం చేసుకునేందుకు నేను ఒక చిన్న కథ లాంటి విషయాన్ని చెప్తాను. పూర్వకాలంలో సూర్యాపురి అనే రాజ్యాన్ని మహాపూర్వ జ్ఞానుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. తన దగ్గర తనకి సలహాలు ఇవ్వడానికి తన ఆస్థానంలో మహామంత్రిగా భవిష్యవాచకుడు అనే వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు. ఈ భవిష్యవాచకుడు మహారాజుకి లేదా రోజువారీ సభా వ్యవహారాలలో చాలా చక్కటి సలహాలు ఇస్తూ తన చేత అనేక సార్లు గొప్పవాడని కీర్తి పొందినటువంటి వ్యక్తి ఈ మహామంత్రి. అయితే ఒకరోజు మహారాజు గారు సభ వైపు వస్తుండగా అనుకోకుండా తన చేతికి చిన్న గాయమవుతుంది మిత్రులారా.
అయితే ప్రతి విషయాన్ని మహామంత్రితో పంచుకునేటువంటి రాజుగారు ఈ విషయాన్ని కూడా మహామంత్రిని పిలిచి, మహామంత్రి నా చేతికి గాయమైంది చూసావా అని అడుగుతాడు. అప్పుడు ఆ మహామంత్రి అంటాడు, మహారాజా మీరేం చింతించకండి, మీరేం విచారించ పని లేదు, అంతా మన మంచికే అని కొంచెం నవ్వుతూ సమాధానం ఇస్తాడు. మహారాజు కదండి, ఆయనకి కోపం నశాలానికి ఎక్కుతుంది. ఏంటి, చెయ్యి కట్టయింది, చెయ్యికి గాయమైంది అని నేను బాధపడుతూ ఉంటే అంతా మన మంచికే అంటావా అని చెప్పి, ఎవరక్కడ, ఈ మహామంత్రిని వెంటనే కారాగారంలో బంధించండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి భటులని ఆజ్ఞాపిస్తాడు. ఆ తర్వాత ఆ కారాగారం వద్దకు వెళ్ళి, ఏం మహామంత్రి, నువ్వు కారాగారంలోకి వెళ్ళావు కదా, మరి ఇది కూడా అంతా మన మంచికే అని అనుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు ఆ మహామంత్రి అంటాడు, మహారాజా చెప్పలేం, ఇది కూడా నా మంచికే జరిగింది అని చిరునవ్వుతో సమాధానం ఇస్తాడు. అప్పుడు రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కొంతమంది భటులను తీసుకొని రాజుగారు అడవికి వేటకి వెళ్తారు. ఆ వేటకి వెళ్ళేటువంటి క్రమంలో చాలా దూరం వెళ్ళిన తర్వాత అక్కడ అడవిలో ఉండేటువంటి ఒక జాతికి చెందినటువంటి వ్యక్తులు ఈ రాజుగారిని బంధించడం జరుగుతుంది. ఆ రోజు ఆ జాతికి సంబంధించినటువంటి పెద్ద జాతర జరుగుతూ ఉంటుంది. ఆ జాతరలో వాళ్ళ కుల దైవం, వాళ్ళ ఇష్ట దైవానికి ఒక జంతు బలి ఇవ్వాలి. అందులో భాగంగా ఈ మహారాజునే జంతు బలి అర్పణ చేయండి అని ఆ జాతి యొక్క పెద్ద ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఈ రాజుగారిని తీసుకెళ్ళి మంగళ స్నానాలు చేయించి మరి అమ్మవారికి బలి ఇవ్వడానికి తీసుకెళ్తూ ఉండగా ఆ మిగతా వ్యక్తులు ఎవరైతే ఉంటారో రాజుగారి చేతికి అయినటువంటి గాయాన్ని పరిశీలిస్తారు. అప్పుడు వాళ్ళ కుల పెద్ద దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ వ్యక్తి బలికి పనికిరాడు, ఇతనికి గాయమయ్యి ఇతనిలోంచి కొంత రక్తం బయటికి వెళ్ళిపోయింది అని చెప్పడంతో ఆ జాతి పెద్ద ఈ రాజుగారిని వదిలేస్తాడు. దాంతో అప్పుడు రాజుగారికి పొద్దున మంత్రి అన్న మాటలు గుర్తొస్తాయి. అరే మహామంత్రి నా మేలు గురించి ఎంత బాగా చెప్పాడు ఆయన అని చెప్పి వెంటనే అతను తిరిగి రాజ్యానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మహామంత్రిని విడుదల చేయమని ఆజ్ఞాపిస్తాడు. మహామంత్రి బయటికి రాగానే అప్పుడు మహారాజు మంత్రికి నమస్కరించి, నువ్వు చెప్పింది నిజమే, పొద్దున ఈ వేలు గాయం అవ్వడం అనేటువంటిది నాకు మంచే జరిగింది, ఇలా అవ్వడం వల్లనే నేను ఆ బలి నుంచి తప్పించుకోగలిగాను. సరే ఇదైతే నాకు మంచే జరిగింది, కానీ కారాగారంలో నిన్ను బంధించాను కదా, నీకెలా మంచి జరిగింది అని మంత్రిని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ మంత్రి అంటాడు, మహారాజా మీరు నన్ను గనక కారాగారంలో బంధించకపోయి ఉంటే ఆ వేటకి మీతో పాటు నన్ను తీసుకొని వెళ్ళి ఉండేవారు. అక్కడ మిమ్మల్ని బంధించిన వ్యక్తులు మీరు బలికి పనికిరారని తెలిసి మిమ్మల్ని విడుదల చేసిన వెంటనే తర్వాత లైన్లో ఉండేది నేనే. వారు నన్ను జంతు బలికి తీసుకునేవారు, కానీ నేను మీతో రాకపోవడం వల్ల, ఈ కారాగారంలో బందీ అవ్వడం వల్ల ఈరోజు నా ప్రాణాలని నేను కూడా రక్షించుకున్నాను, ఇలా కూడా నాకు మంచే జరిగింది అని ఆ మహామంత్రి చాలా గొప్పగా సమాధానం ఇస్తాడు. కాబట్టి మిత్రులారా, మనం కూడా మన జీవితంలో ఎదురయ్యేటువంటి చిన్న చిన్న కష్టాలకి సమస్యలకి బాధపడిపోతూ ఇదే జీవితం, ఇంకేమీ లేదు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కృంగిపోకుండా ఆ వచ్చినటువంటి ఆపదకాలం, వచ్చినటువంటి సమస్య కూడా నిన్ను పరీక్షించడానికి మాత్రమే వచ్చింది, నీ విజయాన్ని ఆపడానికి కాదు, నిన్ను ఆపడానికి కాదు,
అని తెలుసుకోండి, ఆచరించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.